ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి రుతుపవనాలు. ఏపీ అంతటా రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం రాబోయే 4 రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. రాష్ట్ర ప్రజలకు శుభవార్తగా చెప్పుకోవాలి. గత 10 రోజులుగా ఎండలతోటి తీవ్ర వడగాలతోటి అల్లాడిపోయిన ప్రజలకు ఇది ఒక శుభంగా నిజంగా శుభవార్తగా చెప్పుకోవాలి. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ఈ రోజు ప్రవేశించినట్లుగా ఏపీ విపత్తుల నివారణ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు రాయలసీమతో పాటు కొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయనేది విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని చెప్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చన్నది అంచనా వేస్తారు. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చన్నది ఇక్కడ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనికి కోరనాథ్ ఒక ప్రకటన తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడానికి మరొక 2 రోజుల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉంటుందనేది అంచనా వేస్తారు. గడిచిన వారం 10 రోజులుగా మనం చూస్తే కనుక రోహిణి కార్తీ సందర్భంగా తీవ్రమైన ఎండలు వడగాలతోటి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారు. దాదాపుగా 46 డిగ్రీల పైన పలు చోట్ల ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంబంధించిన వినియోగం కూడా భారీ ఎత్తున పెరిగింది. ఖరీదుని ఎరిగిన రీతిలో దాదాపుగా గడిచిన 3 రోజులుగా మనం చూస్తే కనుక నిన్న ఉదయం వరకు కూడా దాదాపుగా 260 మిలియన్ యూనిట్ల పైన విద్యుత్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ నేపథ్యంలో రోజుకు 260 మిలియన్ యూనిట్ల వినియోగం అంటే గడిచిన 8 ఏళ్ళు ఇదే గరిష్ట స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వడగాల్పులు అదేవిధంగా ఎండ తీవ్రత చాలా వరకు తగ్గింది. చాలా చోట్ల రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉండడం, అదేవిధంగా రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి వాతావరణం ఏర్పడింది. ఇది 2-3 రోజుల పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుతుపవనాలు విస్తరిస్తాయనేది కూడా ఇక్కడ ఈ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినాయక్.